రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా పీపీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం 2005లో 3/8/2005లో. అలాగే నేను సుదీర్ఘంగా 11 సంవత్సరాలు చేసి నా దగ్గర నుంచి మన డిపిఆర్ గారు మన ప్రభాకర్ గారికి నా చేతుల మీదే ఆయనకి అప్పచెప్పారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి పీపీ నాకు ఇప్పించారు ఆయనే. తర్వాత ఆయన వరవడిలోనే నాకు ప్రెసిడెంట్ చేసేది బాకీ కూడా ఆయన కల్పించారు. ఆయన బార్ కౌన్సిల్ మెంబర్గా అయ్యారు. తర్వాత నేను కూడా బార్ కౌన్సిల్ మెంబర్ అవ్వాలని అప్పుడే అనుకున్నాను. బ్యాకప్ ఏంటంటే అప్పుడు మనకి చైర్మన్ వచ్చేస్తుందని మనం అంతా ఎక్స్పెక్ట్ చేసాం. మనకు ఖచ్చితంగా వస్తుందని డిసైడ్ చేశారు. గురువు గారు కూడా చెప్పారు నాకు. కానీ నైటే అవన్నీ మార్చి ఇక్కడికి వచ్చారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆయనకి మనం సన్మానం కూడా చేసాం అప్పుడు మన పొన్నేరు రామ్మోహన్ రావు గారు తీసుకొచ్చి. కానీ ఏదో విషయంలో నైట్ చేంజ్ అయ్యి మనకి ఏలూరుకి అంటే రామ్మోహన్ రావు కాదు ఏలూరుకే రాలేదు. అలాగే లాస్ట్ అకేషన్లో కూడా మన దగ్గర 14 మంది ఉన్నారు. రేపు ఉదయం అక్కడికి వెళ్ళి ఓట్లు వేసేటప్పటికి ఇద్దరు చేంజ్ అయిపోయారు. ఏనాటి చంద్రశేఖర్ రెడ్డి, మన నాగేశ్వరరావు ఈ రెండు వెళ్ళిపోయేపటికి మనకు ఒక క్లాస్ అయిపోయింది. అంటే దాని మీద మనం జస్ట్ మిస్డ్ చైర్మన్. తర్వాత వాళ్ళందరికీ అర్థమైంది కృష్ణారెడ్డి కొద్దిగా ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు, కొద్దిగా వెల్ఫేర్కి పనిచేస్తాడు అనేది కొంత బార్ కౌన్సిల్ అందరి మెంబర్స్కి అర్థమైంది. నేను ఈసారి తప్పకుండా దానికి చైర్మన్ పోస్టు ఖచ్చితంగా ఏలూరు పట్టుకొస్తానని నా ఎందుకంటే ఖచ్చితంగా గాడ్ ఫియర్ మ్యాన్. నేను దేవుడిని బాగా నమ్ముతాను. 100కి 110% నమ్ముతాను నేను. ఆ దేవుడికి తప్పకుండా మనకి ఆ అవకాశం ఇస్తాడని నాకు ఎందుకో 6 అని చెప్తుంది. నేను తెచ్చి మీకు అప్పచెప్తానని సభాముఖంగా తెలియజేస్తాను. అలాగే మనకి ఇందాక మన బ్రదర్స్ మాట్లాడుతున్న ఆ ఎజెండాలో ఫస్ట్ది మెడిక్లైన్, రెండోది అడ్వకేట్స్ ప్రొటెక్షన్. సూర్యకాంత్ గారు అది జస్ట్ గ్లాన్స్ 1 minute చదవగానే బోత్ ఆర్ వెరీ గుడ్ డిమాండ్స్ రిక్వెస్ట్ అని ఎండార్ చేసి పక్కనే ఉన్న లా మినిస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. చేసిన అరగంటలోనే